సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. అండ్ లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే 2025లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేది అంత పర్ఫార్మ్ అనేది చేయలేదు. సో ఈ ఇయర్ 2026లో ఎవరైతే ఎస్ఐపి చేయాలనుకుంటారో సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో మళ్ళీ పెట్టాలంటారా? మళ్ళీ పడిపోయింది కాబట్టి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? యెస్. మనం ఎప్పుడైనా సరే ఈ స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్‌లో అసలెక్కడ ఎస్ఐపి జేయాలనే కన్‌ఫ్యూజన్ ప్రతి ఒక్కరికి ఉంటది. రీసెంట్‌గా గూడా చాలామంది ఈ మధ్యలో ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు మన దగ్గరకొచ్చి రిపీటెడ్‌గా అడిగే క్వెషన్ గూడా ఇదేంటంటే, సార్ ఇప్పుడు స్మాల్ క్యాప్ బాగుందా? మిడ్ క్యాప్ బాగుందా? అని అడుగుతారు సింపుల్‌గా. లేదా సెక్టార్ అడుగుతారు. ఎప్పుడైనా సరే మీరు ఒక గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోమని జెప్తాం గదా! గోల్ బేస్డ్‌లో ఏంటనంటే చాలామంది మిస్ అయ్యేదేంటనంటే పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ మిస్ అయిపోతారు. అసలు పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ ఎందుకు మిస్ అవుతున్నారు? అసలు దాని గురించి తెలుసా? తెలీదా? అనేది గూడా చాలా మందికి ఒక క్లారిటీ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఒక 15 సంవత్సరాల హిస్టరీ జూడండి. ఎప్పుడు గాని ఒక సంవత్సరంలో స్మాల్ క్యాప్ మంచి రిటర్న్ ఇస్తది. ఇంకో సంవత్సరంలో మిడ్ క్యాప్ ఇస్తది. ఇంకో సంవత్సరంలో లార్జ్ క్యాప్ ఇస్తది. ఇంకో సంవత్సరంలో హైబ్రిడ్ కేటగిరీ ఇస్తది. ఇంకో సంవత్సరంలో గోల్డ్, సిల్వర్ ఇస్తది. దీని అర్థం ఏంటనంటే విన్నర్స్ ఎప్పుడు గూడా రొటేట్ అవుతా ఉంటారు. హ్మ్. స్మాల్ క్యాప్ బాగుంటే డెఫినిట్‌గా 2 ఇయర్స్ లోపల అది పడిపోతది. కానీ మన వాళ్ళు ఏదైతే పర్ఫార్మింగ్ సెక్టార్ ఉందో దాన్ని మాత్రమే ఫోకస్ జేస్తారు. ఇప్పుడు మనం 15, 20 ఇయర్స్ మన ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు యూ కాంట్ డిపెండ్ ఆన్ వన్ సెక్టార్.